హలో అందరికీ, రాగి పిండి అప్పాలు ఎలా చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్, చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నిల్వ కూడా ఉంటాయి, కొన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మనం రాగి పిండితో చేసుకుంటే ఏ రెసిపీ అయినా హెల్తీగానే ఉంటుంది. ఈ స్టవ్ పైన ఒక గిన్నెని పెట్టుకొని మనం ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ అంటే 250 ml వరకు ఉంటాయి ఈ వాటర్. ఇంకా మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ రాగి పిండిని యాడ్ చేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా అందులోకి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ని కాస్తంత యాడ్ చేసుకొని బాగా పిండికి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మనం ఈ ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల అప్పాలు మనకి కరకరలాడుతూ వస్తాయి. కాబట్టి మనం తప్పకుండా కరకరలాడుతూ రావాలి అంటే మనం ఆయిల్ని కాస్తంత ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నుండి 3 వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను సన్నగా తరుముకొని. ఇంకా అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా సన్నగా తరుముకొని వేసుకున్నాను. అలాగే కరివేపాకుని కూడా కట్ చేసి వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఫుల్ జీలకర్రని తీసుకున్నాను. పసుపు, టేస్ట్కి తగినంతగా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ని ప్రెస్ చేసినట్టుగా చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాస్తంత వాటర్ని పోసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్లో వేయిస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇలా చేసుకొని అప్పాల్లాగా చేసుకొని కూడా మనం కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఈ వడాలైనా అనొచ్చు, అప్పాలైనా అనొచ్చు. ఇవి మధ్యలో హోల్ పెడతాం కాబట్టి అప్పాలా వడాలా అని డౌట్ వస్తుంది కొందరికి. కాబట్టి అప్పాలు కూడా అంటారు, వీటిని వడలు కూడా అంటారు. కానీ చాలా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీకు ఈ అప్పాలు నిల్వ ఉండాలి అంటే ఆనియన్ని స్కిప్ చేయండి, చాలా డేస్ నిల్వ ఉంటాయి. ఇలా మరీ లూజ్గా అవ్వకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు, మనకి అప్పాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇంకా ఇందులోకి మనం ఒక బౌల్ మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేయడం వల్ల మధ్యలో మనకి పంటికి తలుగుతూ చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇది స్కిప్ చేయకుండా మీరు పల్లీలని యాడ్ చేయండి. ఇంకా ఒక కవర్ని తీసుకున్నాను నేను. మీకు ప్లేట్ మీదైనా స్పూన్ మీదైనా మీరు ఆయిల్ పెట్టి ట్రై చేయండి. ఒక కవర్ని తీసుకొని కింద కాస్తంత ఆయిల్ని పెట్టి చేతికి కూడా కాస్తంత ఆయిల్ని పెట్టుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకొని ఇలా కాస్తంత ప్రెస్ చేసుకున్నాను. మధ్యలో ఒక హోల్ పెడితే మనకి ఇంకా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి ఈ అప్పాలు. మీకు ఇంకా హెల్తీగా కావాలంటే అప్పాల్లాగా చేసుకొని కాల్చుకోవచ్చు కూడా వీటిని. ఇలా చూసారా, సన్నగా చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. మరీ పిండిని లూజ్ చేస్తే ఇలా చేయడం రాదు, మరీ గట్టిగా కూడా చేస్తే కాస్త ప్రెస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి స్పీడ్గా అయిపోతాయి, కరకరలాడుతూ వస్తాయి. కాబట్టి ఇంకోసారి చూపిస్తున్నాను. మనం ముందుగా ఆయిల్ని కవర్కి స్ప్రెడ్ చేసుకోవాలి, మన చేతికి కూడా పెట్టుకోవాలి. ఒక ముద్దలా చేసి కవర్ పైన పెట్టి కాస్తంత ప్రెస్ చేసుకుంటే చాలు. ఇంకా ఇంత సన్నగా ఉంటే మనకి క్రిస్పీగా వస్తాయి. అదే మీరు కాస్తంత లావుగా చేసినా అవి మెత్తబడిపోతాయి. కాబట్టి సన్నగా చేసుకోవడానికి ట్రై చేయండి వీలైనంత. ఇంకా స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని మనకి ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని పెట్టుకొని వేడవ్వనివ్వండి. అందులోకి మనం చేసి పెట్టుకున్న అప్పాలని యాడ్ చేసుకుంటూ కాస్తంత ప్లేస్ని వదలండి. అప్పుడే మనకి బాగా క్రిస్పీగా కాలుతాయి. చూసారా, మనకి కలర్ చేంజ్ అవ్వడం అయితే ఏముండదు. ఇందులో వేగుతున్న అప్పాల మీద నురగ రాకుండా ఉంది అంటే అప్పాలు కాలాయి అని అర్థం. ఇంకా తీసేసుకోవడమే. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో జొన్న పిండితో చేసిన రొట్టెలు, జొన్న పిండితో చేసిన దోశలు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పక చూడండి. థ్యాంక్స్ ఫర్